అతడు రాజకుటుంబంలో పెంచబడ్డాడు. రాజకుమార్తె కుమారుడు అతను. కాబట్టి అప్పట్లో ఐగుప్తు దేశం అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిలో ఉంది. నేను తరచూ చెప్తూ ఉంటాను, ఇప్పుడున్న అమెరికా అగ్రగణ్యమైన దేశము కంటే అప్పుడు ఐగుప్తు దేశము చాలా నాగరికత కలిగి చాలా ఔన్నత్యంతో తొలతూగుతున్నటువంటి దేశం. ఆ దేశంలో రాజకుమారుడిగా పెంచబడ్డాడు. ఇంకా అక్కడ అన్ని భోగాలు ఉన్నాయి, అన్ని ధనం ఉంది. ఐగుప్తు ధనం చాలా కరెన్సీ, దాన్ని చాలా విలువ ఉంది. అలాంటి దేశంలో ఉండి అన్ని భోగాలు అనుభవించవచ్చు అతను. కానీ వాటిని ఒక నిర్ణయం, పెద్దవాడైనప్పుడు అతనికి ఒక నిర్ణయం వచ్చిందంట. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం అంటే, ఇవన్నీ కూడా అల్పకాల పాప భోగాలు. ఏ భోగాలు అంటే ఏ భోగమన్నా సరే అల్పకాలం.